అది నేను చెప్పేది. అరుణ్ గారు, ఒకటి కూటమి ఇవాళ ప్రభుత్వంగా ఏర్పడడానికి మొదట పార్టీలు కలవడం అక్కడి నుంచి మొదలైంది. వీళ్ళు విడగొట్టాలనే ప్రయత్నం అది ఇప్పటికీ కొనసాగుతోంది, రేపు కొనసాగుతుంది. సో సరిగ్గా ఆ ట్రాప్లోకి వెళ్ళి కొంతమంది నాయకులు పడ్డాము. సరే, ఇప్పుడు బోండావమ్మ గారు ఏమంటున్నారంటే జ్యోతుల్ నెహ్రూ వెళ్ళలేదా, ఇంకోళ్ళు వెళ్ళలేదా అని. సో ఒకటి దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? రెండోది, ఈ ఇంటింటికి కూటమి ప్రభుత్వం వెళ్ళి ఏం చెప్పబోతోంది, లేకపోతే ఏం అడగబోతున్నారు వాళ్ళు? సార్, మొదటగా రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ఎవరి కులాన్నో ఎవరి బంధుత్వాన్నో పోగొట్టుకోవాలని ఎవరు కోరుకోరు. పోగొట్టుకోవాలని కూడా ఏ పార్టీలు చెప్పవు. కానీ ఆ వేదికను పంచుకున్నప్పుడు మనం చేసేటువంటి ప్రసంగాలు మన పార్టీలకు కూడా రిప్రజెంటేషన్ కనిపిస్తాయన్న విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు ఎవరు కూడా. మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు, మనం వచ్చిన పబ్లిక్ ప్లాట్ఫామ్ అయినప్పుడు ప్రతిదీ కూడా పబ్లిక్ రిలేటెడ్ గానే చూస్తారు తప్ప అక్కడ ప్రైవేట్ అంటూ ఏమి ఉండదు. మనం ఉన్నటువంటి ప్రొఫెషన్ అలాంటిది కాబట్టి ఆ వేదిక పంచుకున్నప్పుడు కులానికి మద్దతు ఇస్తూనే, అలాగే మనం ఉన్నటువంటి పార్టీకి కానివ్వండి, ఆ ప్లాట్ఫామ్ కానివ్వండి కూడా ఎలాంటి మచ్చ రాకుండా, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు కలగకుండా కాపాడుకోవాల్సిన అంశం ఉంది. నేను కూడా చాలా కుల మీటింగ్లు అటెండ్ అవుతాను. అటు బీసీల నుంచి కానివ్వండి, ఇటు ఎస్సీల నుంచి కానివ్వండి. నేను 2 వర్గాల్లో కుల మీటింగ్లు అటెండ్ అవుతాను. కానీ ఎప్పుడూ కూడా నేను ఉన్నటువంటి జనసేన పార్టీకో లేదంటే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికో ఇబ్బంది కలిగేలాగా ఎప్పుడు నా ప్రసంగాలు లేవు. ఎప్పుడు వాళ్ళని డిఫెన్స్ లో పడేసేలాగా నా ప్రసంగాలు ఆ వేదిక సాక్షిగా ఉండవు. ఇది ప్రైమరీగా ప్రయారిటీలో మనం తీసుకోవాలంటే అంశం రాజకీయ నాయకులుగా. బోండా ఉమ్మగారు చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా మీకు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని దీన్ని డిఫెండ్ చేస్తే చేయొచ్చేమో నాకు సంబంధం లేదు కానివ్వండి. అది పూర్తిగా కాపులకి ఏదో జరుగుతుంది కూటమి వైపు నుంచి నెగిటివ్ గా అన్నట్లుగా ప్రొజెక్ట్ చేసేలాగే ఆయన మాట్లాడారు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు వారు చేయడం తప్పేమి కాదు. ఎందుకంటే ఆయన ఒక కండువా కింద ఉన్నారు. ఆ కండువా కింద ఉన్నప్పుడు ఆ కండువా బాధ్యతను మోయాల్సినటువంటి అవసరం ఆయన భుజాల మీద ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇష్టారీతిగా నేను స్టేట్మెంట్లు పాస్ చేస్తానంటే కుదరదు. ఇప్పుడు నేను ఈ ప్యానెల్ లో కూర్చొని నా వ్యక్తిగత అభిప్రాయం నా ఇష్టం చెప్తానంటే కుదరదు వెనకాల, ఎందుకంటే జనసేన లోగో ఉంది. నేను మాట్లాడే ప్రతి మాట నా అధ్యక్షుల వారికి, నా పార్టీకి రిలేటెడ్ గా తీసుకుంటారు పబ్లిక్. ఆ స్పృహ నాలో లేకపోతే నేను రాజకీయాలకు పనికిరాని అంశం మాత్రం గమనించుకోవాలి డెఫినెట్ గా. లేదు మనకు వ్యక్తిగతంగా ఇంటర్నల్ గా ఏమైనా అసంతృప్తులు ఉండి అది కులాన్ని వేదికగా పార్టీ వేదికల మీద ఇంటర్నల్ గా మాట్లాడుకోవచ్చు, దానికి ఏం అడ్లేదు కదా. టీడీపీలో దానికి ఏమి ఇప్పుడు బ్యారికేడ్స్ ఉండవు. కలిసినప్పుడు మీరు డిమాండ్ చేయండి, బ్లాక్ మెయిల్ చేయండి, లేదంటే బతిమాడుకోండి, ఇంకేమైనా చేసుకోండి. అది అంతర్గతంగా మీ పార్టీలకు సంబంధించినటువంటి అంశం. పార్టీ గోడల మధ్య ఉండాలి తప్ప పబ్లిక్ లోకి రాకూడదు. పబ్లిక్ లో వస్తే అది ప్రజా సమస్య అయిపోద్ది, మొత్తం కులానికి ఆపాదించేసినట్టు అయిపోద్ది, మొత్తం వ్యవస్థకు ఆపాదించేసినట్టు అయిపోద్ది. దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితేనే పబ్లిక్ వేదికల మీద, కుల వేదికల మీద స్పీచ్. 1 minute అబౌట్ ఇంటింటికి కూటమి. సార్, ఇది పూర్తిగా కూటమి అని ఇప్పటి వరకు అది రాలేదు. టీడీపీ అనేటువంటి విధానమే కనిపిస్తూ ఉంది. సో అది పూర్తిగా కూటమి అనే అంశం కనుక అయితే కనుక మా పార్టీ స్టాండ్ ఏంటి అనేది మేము ఒకసారి తీసుకున్న తర్వాత ఉంది. అట్లా కాదు, ఇప్పుడు జనసేన కూడా 100% స్ట్రైక్ రేట్ తో గెలిపించారు. మీరు కూడా వెళ్ళి, ఎందుకంటే మేనిఫెస్టోలో మీరు కూడా భాగస్వాములు కదా. సో మీరు అమలు హామీలు ఎట్లా జరిగాయి ఏంటివన్నీ కూడా నేను దాన్ని కాదనట్లేదు. బట్ చూసినటువంటి ఆ అప్రోచ్ డెఫినెట్లీ ఓన్లీ వన్ పార్టీ రిప్రజెంటేషన్ గానే ఉందని నేను చూసాను. సో అందుకే నేను దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. ఇంకా దాని గురించి ఏమి డిస్కషన్ జరగలేదు. ఓకే ఓకే లెట్స్ సీ. ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు తీసుకొచ్చింది, ఎందుకంటే టీడీపీగా వాళ్ళు వెళ్తారు, సరే కూటమిగా వెళ్తారా లేకపోతే జనసేనగా మీరు వెళ్తారా అనేది బహుశా దీని మీద ఒక చర్చ